హాయ్ అండి, అందరికీ నమస్కారం. కొత్త సంవత్సరం 2025 వచ్చేస్తుంది. జనవరి 1వ తేదీన ఇలా చేస్తే సంవత్సరం మొత్తం అదృష్టం, ఐశ్వర్యం. నూతన సంవత్సరం 2025 వచ్చేస్తుంది. గత ఏడాది చేదు అనుభవాలను మర్చిపోయి ఈ 2025 సంవత్సరంలో మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే జనవరి 1వ తేదీన ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించండి. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో ఆర్థికంగా వృద్ధి చెందాలనుకునేవారు జనవరి 1వ తేదీన చేసే కొన్ని పరిహారాల వల్ల 2025 సంవత్సరం మొత్తం మీ ఇంటికి డబ్బు కొరత అనేదే ఉండదు. ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. కాబట్టి విపరీతమైన ధనలాభం కలిగించే కొన్ని ధార్మిక పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త సంవత్సరం మొదటి రోజున అనగా జనవరి 1వ తేదీన ఇంట్లో ఉండే మహిళలందరూ ఎర్రటి వస్త్రాలను ధరించాలి. స్త్రీలను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. ఎరుపు రంగు ఐశ్వర్యానికి చిహ్నం. కాబట్టి ఈ ఏడాది మొదటి రోజున ఇంట్లో ఉండే స్త్రీలందరూ ఎర్రటి దుస్తులను ధరించడం ద్వారా డబ్బు, సంపద, ఆస్తిపాస్తులు ఏడాది పొడవునా మీ ఇంట్లోనే ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు లేకుండా ఉంటాయి. అలాగే ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరిస్తే విద్య, ఉద్యోగంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. జనవరి 1వ తేదీన ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోండి. అయితే ఈ రోజున పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఒక రాగి చెంబును పెట్టుకోండి. రాగి చెంబులో నీళ్లు పోసి పూజ గదిలో పెట్టుకుంటే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు. తద్వారా మీరు కోరిన కోరికలన్నింటినీ వెంటనే నెరవేరుతాయి. కుంకుమ అంటే సర్వదేవతల స్వరూపం. కుంకుమకు అత్యంత దైవశక్తి ఉంటుంది. కాబట్టి జనవరి 1వ తేదీన ప్రతి ఒక్కరూ కుంకుమ బొట్టు పెట్టుకొని దేవునికి నమస్కారం చేసుకోండి. ఎవరైతే కుంకుమ బొట్టు పెట్టుకుంటారో అలాంటి వారికి దేవతల ఆశీర్వాదం తప్పక ఉంటుంది. అలాగే స్త్రీలకు సౌభాగ్యం ప్రాప్తిస్తుంది. ఈ 2025వ సంవత్సరం మీకు మొత్తం అదృష్టం బాగా కలిసి రావాలంటే జనవరి 1వ తేదీన వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తే వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు లభిస్తాయి. ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ధ్వజస్తంభం ముందు నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించి ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుంటే కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. నూతన సంవత్సరం మొత్తం ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం రావి చెట్టును దేవతా వృక్షంగా పూజిస్తాము. కాబట్టి రావి చెట్టు ప్రతి భాగంలో ఒక్కో దేవత కొలువై ఉంటారు. రావి ఆకులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. కాబట్టి ఈ 2025 జనవరి 1వ తేదీన ఒక రావి ఆకుని మీ ఇంటికి తెచ్చుకొని నీటితో శుభ్రంగా కడిగి మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి. నూతన సంవత్సరంలో ఇలా చేయడం ద్వారా మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. కుటుంబంలో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోవాలంటే జనవరి 1వ తేదీన తులసి కోట ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదం సుసంపన్నంగా లభిస్తుంది. ఈ 2025 కొత్త సంవత్సరం నుండి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలంటే మీ ఇంటికి ఒక తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో ఉత్తర దిశలో పెట్టుకోండి. తాబేలును విష్ణు స్వరూపంగా భావిస్తారు. కాబట్టి పూజ గదిలో తాబేలు విగ్రహం ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. స్వస్తిక్ గుర్తులో సర్వదేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మీ ఇంటి ప్రధాన తలుపు పైన గంధంతో స్వస్తిక్ గుర్తును గీయండి. ప్రధాన ద్వారం పైన స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు. తద్వారా మీ ఇంటికి బాగా కలిసిస్తుంది. మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. ఈ నూతన సంవత్సరం బుధవారంతో ప్రారంభమవుతుంది. బుధవారం అంటే గణపతికి ఇష్టమైన రోజు. కాబట్టి జనవరి 1వ తేదీన మీ పూజ గదిలో ఉన్న గణపతి పటం ముందు 21 గరిక ఆకులను సమర్పించండి. గణపతికి గరికను సమర్పించడం వల్ల ఈ 2025 సంవత్సరం మొత్తం గణపతి అనుగ్రహం సుసంపన్నంగా లభిస్తుంది. మన జీవితంలో గణపతి ఆశీర్వాదం ఉంటే ఈ 2025 సంవత్సరం మొత్తం ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి. అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు 21 యాలకులను తీసుకొని వాటిని ఒక దారానికి గుచ్చి యాలకుల మాలను తయారు చేసి ఆ యాలకుల మాలను గణపతి పటానికి వేయండి. ఇలా చేస్తే మాత్రం మీ అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోయి మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది.
మన హిందూ ధర్మంలో అక్షింతలకు చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ జనవరి 1వ తేదీన కొన్ని అక్షింతలను తయారు చేసుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. పూజ గదిలో ఉండే అక్షింతలకు చాలా దైవశక్తి ఉంటుంది. కాబట్టి మీ పూజ గదిలో అక్షింతలను పెట్టుకుంటే మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది. కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందుతారు. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే అత్యంత ఇష్టమైనది. కాబట్టి జనవరి 1వ తేదీన ఒక కొబ్బరికాయను తీసుకొని ఒక ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికున్న నరదిష్టి దోషాలు తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఈ సంవత్సరం మొత్తం డబ్బుకు లోటు ఉండదు.